లోకేష్. అవునవును, నేను అడుగుతా ఉన్నా, నాయన లోకేష్, మీ నాన్నగారికి కూడా చెల్లెలు ఉన్నట్టున్నారు, ఉన్నారా? మర్చిపోయావా? మీ మేనత్తలు ఇప్పుడన్నా కట్టారా రాఖీలు? ఇప్పుడు కట్టిన సందర్భం ఉందా? అక్కడ దాకా ఎందుకు? మొన్న ఏదో ఇల్లు కట్టుకుంటున్నా మీరు ఇక్కడ శంకుస్థాపన చేశారుగా, మీ నాన్నగారు మీ చెల్లెల్ని పిలిచి ఏమన్నా పట్టు చీరలు కానీ మామూలు చీరలు కానీ ఏమైనా పెట్టాడా? ఎందుకే కోతలకు వస్తావు నాకు అర్థం కాదు. ఎన్టీ రామారావుని మోసం చేసి అధికారంలోకి వచ్చి మీ మేనత్తలను మోసం చేసి మీ మేనత్తలను చూసుకునేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుండాలి దేనికైనా కూడా. ఇలాంటి పిచ్చివాగుడు వాగేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నట్టున్నాడు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు కాస్త ఆలోచించి మాట్లాడుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నారా లోకేష్ కు నీకెవరు చెల్లిని ఉన్నట్లేరు. ఎందుకంటే నువ్వు ఒకడవి, నీకు ఒకడు. మీ నాన్న మాత్రం దేశంలో అందరిని కను 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 అంటున్నాడు. మరి ఏంటో నాకు అర్థం కాల. నువ్వు కనవు, మీ నాన్న కనడు, దేశంలో మొత్తం కనాలి. ఏదో దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయమాక. నువ్వు మీ బాబాయిని ఎంత బాగా చూశావో, మీ నాన్న తమ్ముని ఎంత బాగా చూశారో దేశం అందరికీ తెలుసు. నీకు తెలియదేమో, మర్చిపోయారు అనుకుంటున్నారేమో. కాబట్టి ఇలాంటి పిచ్చి కూతలు దయచేసి కుయ్యవద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.